చదువు పేరు చదువుతున్నాడు. ఓ సారు కన్నతల్లికి అన్నం పెట్టినాడు, పిల్లతల్లికి బంగారు గాజు చేస్తాడు. ఏం కాదు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? సరైన పట్టిపోయింది కాదు ఉండవా ఏ ఆగని ఎందుక బాగా కట్టగా మంచి నువ్వు అట్లే అడుగు జీవితం అంతా వస్తున్నాడు చెప్పేది ఇది కదా ఇంటి ఇలాగా బుర్ర ఉండాలి కదా ఏ ఆగవా వెళ్ళిపాడు పొద్దున ఇప్పుడే చెప్పేది. హలో నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో పార్ట్ 5 అనుకోండి. అంటే సో ఏమైందంటే మన సబ్స్క్రైబర్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసిండు ఈ వీడియో చేయండి బ్రో అని చెప్పి. సో నేను ఇంకొకటి ఏంటంటే మీకు ఎన్ని వీడియోస్లో క్లియర్ చేసినా మీరు వింటలేరు. జోక్తున్నావు బీఆర్ఎస్ జోక్తున్నావు అంటే అవును జోక్తున్నా సార్, నా డైరెక్ట్ చెప్తున్నా జోక్తున్నా, ఏం అనుకుంటావో అనుకో. ఇక నేను చెప్పి అలసిపోయినా నార్మల్ వీడియో చేస్తున్నా అంటే సర్నా నేను బీఆర్ఎస్పై జోక్తున్నా సార్, నా బీఆర్ఎస్ వీడియోలో చేస్తా, కేసీఆర్ వీడియోలో చేస్తా, ఏం పీకుటో పీకో. ఇక నేను ఇంతకు మించి ఇక నేనేం చెప్పలేను. మంచి చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. ఏం పీక్తో పీకో చేసుకో, ఏం చేసుకుంటే చేసుకో. బీఆర్ఎస్ వే చేస్తా, కేసీఆర్ వే చేస్తా, కేటీఆర్ వే చేస్తా, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వే చేస్తా సార్. నా ఎంజాయ్ హ్యాపీ జర్నీ. ఇంకా జనాలు ఇంత ఎట్లున్నారు నాయన, ఇంతగానం చూస్తుంటే కూడా కేసీఆర్నే తిడుతున్నారు. ఇంకా ఇంతగానం అయినాక కూడా తిడుతున్నారు అంటే మీరే తెలివి పెట్టురు కదా కొంచెమైనా. బ్రెయిన్ దేవుడు ఇచ్చింది కదా, అది పెట్టండి. కొంచెం సర్దిగానోళ్ళ లెక్క బిహేవ్ చేయకండి సార్, నా ఏలు ముద్ర ఉన్న లెక్క. కొంచెమన్నా ఆలోచించండి, ఏమవుతుంది మన స్టేట్లో, ఏమవుతుంది ఏం జరుగుతుందో ఆలోచించండి ఒకసారి సరేనా. ఇలాంటి వాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు, ఏం చేయలేం మనం, మార్చలేము అలానే. అలా జీవితాలు అంతే, కొన్ని జీవితాలు. లెట్స్ గో అవ్వకండి. సీరియస్ మ్యాటర్. ఊరు భాషలో మాట్లాడతాడు కేసీఆర్ అంటే మన స్లాంగ్ అనమాట. లిటరల్లీ వీ కెన్ రిలేట్ ఎవ్రీ వర్డ్. అదే రాష్ట్రంలో ఉన్న ఏ ఆగవా వెళ్ళిపాడు పొద్దున ఇప్పుడే చెప్పేది వాడు జర ఆగాడు. రాష్ట్రంలో ఉన్న ఏ ఆగవా వెళ్ళిపాడు పొద్దున ఇప్పుడే చెప్పేది వాడు జర ఆగాడు. నేను పొద్దు నూకలే, నువ్వు అప్పుడే చెడిపోయిన మాట. ఏది మాట్లాడమాట లాస్ట్ ఆయన రమ్మని ఇక్కడ రమ్మని నా దోస్తు పాత పరిచయం ఉండి అప్పుడు నువ్వు బాగా మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నావు. ఇది ఎప్పుడు వీడియో తీసుకొని వస్తారు నిజంగా ఆయన 2016 అరే ఇది ఎప్పుడు కూడా నేను తీసుకొని పోతున్నారు, నిజంగానే పిలుచుకొని పోతున్నారు ఆయన. పాత పరిచయం ఉండి అప్పుడు నువ్వు బాగా మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నావు పెడతాను. ఆ పోలీసు వాళ్ళేమో రాని తెలియదు, ఒక్క బాధ నాది మాట్లాడి చేస్తాను. నువ్వు మంచిగా కూర్చొని మన కూర్చో జగదీష్ కూర్చోబెట్టుకో, ఏరా కూర్చో. మన ఇద్దరు దోస్తులు పిల్లతల్లికి బంగారు గాజు చేస్తాడు. ఏం కాదు. కన్న తల్లి కళ్ళ పెట్టారు. ఏరా కూర్చో. మన ఇద్దరు దోస్తులు పిల్లతల్లికి బంగారు గాజు చేస్తాడు. బిడ్డ తల్లికి అన్నం పెట్టినోడు అంటే పిల్ల తల్లికి బంగారుగా చేపిస్తా అన్నాడంట. మొదటి తొక్కులు కలుపుతారు కదా, తొక్కు పెట్టినోడు ఏంది అరే తొక్కు పెట్టిన తొక్కరా అంటారు. తొక్కు చట్నీ
మీరు మాకు అప్పుడు మాత్రం ఇది చూసుకోలేదు ఏమో అన్నాడు ఇట ఇడదాం అర్థం కాలే ఇందాం ఇది చూసుకోలేదు సపోజ్ ఇంటి తిరగొచ్చి ఇది చూసుకోలేదు ఈ పక్కిట చూస్తారా మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపులే వస్తా పక్కింటి టైం వచ్చి వండుతుందా అని అడుగుతాడు. ఈ పక్కిట చూస్తారా మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపులే వచ్చి దావత్ ఇవ్వాలి. ఇస్తారు కదా కొంత కళ్ళు కూడా ఉంటుంది కదా ఇస్తారా కళ్ళు ఓటు ఊర్లలో నార్మల్గా స్పెల్ చేస్తుంటారు అనమాట ఈ వర్డ్. దావత్ ఇవ్వాలి. ఇస్తారు కదా ఇంత కళ్ళు ఓటు కొంత కళ్ళు కూడా ఉంటుంది కదా ఇస్తారా అందరికి కొద్దిగా జరగండి కొద్దిగా జరగండి అమ్మ మాటలు పనిచేయాలమ్మా ఇదే అమ్మ మాటలు పనిచేయాలమ్మా ఇదే పీటీ సార్లేకే చేస్తాడు కదా మాటలు పనిచేయాలమ్మా ఇదే తాగు నువ్వు అట్లే జీవితం అంతా వస్తున్నాడు చెప్పేది కదా ఇంటి డైరెక్ట్ తిరుగుతాడు. నువ్వు అట్లే జీవితం అంతా వస్తున్నాడు చెప్పేది కదా ఇంటి నీకు కూడా బుర్ర ఉండాలి కదరా. ఎంత మంచిగా చెప్తున్నా అన్ని వీడియోస్లలో కదా బుర్ర చెప్తే అర్థమైంది కానీ ఓ సారు ఆ పోలీసు చెప్తే అర్థమైంది కానీ ఓ సారు ఆ పోలీసు నేను కార్యక్రమం సపాట్లు వద్దు తర్వాత జర మంచి ముచ్చట చెప్పగానే ఊగిపోతారు లేదా గాయ ఇట్లా అయితే పని. ఇప్పుడు ఏమంటున్నావు అది సరైన పట్టిపోయింది కాదు ఉండవా ఏ ఆగని ఎందుకని బాగా కట్టంగా మంచి ఆపోజిట్ ఇంటే లేడు బ్యాక్ టు బ్యాక్ వేస్తూనే ఉండు. తర్వాత జర మంచి ముచ్చట చెప్పగానే ఊగిపోతారు లేదా గాయ ఇట్లా అయితే పని. ఇంకొక ఇప్పుడు ఏమంటున్నావు అది సరైన పట్టిపోయింది కాదు ఉండవా అవుతూనే లేడు ఆయన వృతనే ఉండు. ఏ ఆగని ఎందుకని బాగా కట్టంగా మంచిగా మస్తు అన్నాడు కదా ఏ ఆగుని ఉండవా ఏ ఆగని ఎందుకని బాగా కట్టంగా మంచిగా దేశం ఉండదు లక్ష్మీపురం కానీ చదువు పేరు చదువుతున్నాడు చదువు బ్రో ఒకటి చెప్పాలా అంటే స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేశారు అనుకో అంటే వాళ్ళ పార్టీ మెంబర్స్ అయినా అని కూడా తిట్టేస్తాడు. స్టేజ్ పైన ఉన్న వాళ్ళని కూడా అరిచేస్తాడు. కింద జనాలు ఉన్నాను కూడా అరిచేస్తారు. అందరిని ఒకటే లెక్క చూడ ఆయన ఎట్లా చేస్తాడు. లక్ష్మీపురం కానీ చదువు పేరు చదువుతున్నాడు చదువు ఎస్ నరసయ్య గారు లక్ష్మీపురం వృద్ధాప్య పెన్షన్ ఈ కెమెరాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో 24-25 ఛానల్ మీరు 30 మంది 50 మంది నుంచి దాడి పెట్టి ఎవరు బతకాలని మీడియా వాళ్ళని అంటుంది. ఈ కెమెరాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో 24-25 ఛానల్ మీరు 30 మంది 50 మంది నుంచి దాడి పెట్టి ఎవరు బతకాలని అబద్ధాలు చెప్పా సపడే ఉంటాడు. నీకు ఎక్కువ చేస్తాడు నాకు తక్కువ చేస్తాడు. ఒకటి నేర్చుకున్నాను అని ఎవరు చెప్పి నీకు ఇట్లా మాట్లాడవు మైకి మాట్లాడు 50 ఎవరు నేర్చినావు మీతో తెస్తావా గట్టి ఆడవాడు మోపైన ఇట్లా నాకే అర్థం మాట్లాడుతున్నావు బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది సినిమా కూడా అర్థం నువ్వు తక్కువ చేస్తాడు. ఒకటి నేర్చుకున్నాను అని ఎవరు చెప్పి నీకు ఇట్లా మాట్లాడవు మైకి మాట్లాడు 50 ఎవరు నేర్చినావు మీతో తెస్తావా గట్టి ఆడవాడు నువ్వు ఇస్తావా నీళ్ళట ఇట్లా నాకే అర్థం మాట్లాడుతున్నావు బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పే సినిమా కూడా అర్థం నువ్వు
వీడియో అయితే క్రేజీ ఉంది కదా. అంటే ఇదేంది ఓ పర్టికులర్ సింగిల్ మీటింగ్ కదా, అన్ని మీటింగ్స్లో ఈ క్లిప్స్ యాడ్ చేసినారు అనమాట. సో మంచి మంచి డైలాగులు ఉన్నాయి, మంచి ఫన్ ఉంది వీడియో మొత్తంలో కదా. అండ్ ఇంకొకరి ఏమంటారు, లాక్డౌన్ టైంలోనే ఎప్పుడో బండి సంజయ్ది అన్నారు ఆ వీడియో కూడా చేయని. కుదిరితే నాకు అది లింక్ కింద షేర్ చేయడానికి ట్రై చేయండి. సో నేను లేకపోతే నేను మాక్సిమం వెతకడానికి ట్రై చేస్తాను. అండ్ వీక్లీ మనం ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేసాం టీఆర్ఎస్ మీటింగ్వి, మిగతా అన్ని ర్యాప్ సాంగ్స్ నడుస్తుంటాయి. సో వీక్లీ ఒక 2 వీడియోస్ అయితే చేసాం మనం. మీరు బ్యాక్ టు బ్యాక్ అడుగుతున్నారు కాబట్టి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేదు. సో అండ్ ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇట్లానే ఏమంటున్నారు, ఇంటర్వ్యూస్ తీసుకోండి బ్రో అని అంటున్నారు. బట్ కాకపోతే ఛానల్లో నెంబర్స్ చిన్నవి కదా, సబ్స్క్రైబర్స్ చిన్నవి కదా. సో ఇప్పుడు నాట్ పాసిబుల్. మనకి ఒక రౌండ్ ఫిగర్ 10,000 సబ్స్క్రైబర్స్, అట్లా ఒక రౌండ్ ఫిగర్ 10,000, 20 అట్లా మెల్లమెల్లగా అట్లా సబ్స్క్రైబర్స్ పెరిగితే మనం అడగడానికి కూడా మనకు ఒక అర్హత ఉంటుంది కదా. సో మనం అడిగినా కూడా ఇట్లా ఛానల్ ఇట్లా రీచ్ ఉంది సార్ మా దాంట్లో, ఇట్లా ఇంటర్వ్యూ పబ్లిక్ కోసం అంటే కొంచెం సెన్స్ ఉంటుంది అప్పుడు అడిగితే. ఇప్పుడు మనం స్టార్టింగ్ కాబట్టి మనం డైరెక్ట్ పోయి అడగడం నాట్ రైట్. సో చేద్దాం, ఇంటర్వ్యూస్ కూడా చేద్దాం, మనం అడుగుదాం. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. మీరు ఏం చేస్తారంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మన వీడియోస్ని మొత్తం స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం స్ప్రెడ్ చేస్తే సో ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ పని చేయండి, మీరు షేర్ చేస్తూ ఉండండి. అండ్ సో ఇంతనే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. మ్యాక్సిమం నేను ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ ఎవ్రీడే చెక్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయడానికి ట్రై చేయండి. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో.